మరి 12వ వచనం నుండి చివరి వరకు మనం మార్చి భాగాన్ని చదువుకుందాము. యెహోవా సత్య ప్రమాణము దావీదు చేసెను, ఆయన మాట తప్పనివాడు. 14వ వచనం, ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానంగా ఉండను, ఇక్కడనే నేను నివసించదను. దాని యాజకులకు రక్షణను వస్త్రముగా ధరింపజేసేదను, దానిలోని భక్తులు బిగ్గరగా ఆనందగానము చేసేదరు. 18వ వచనం, అతని శత్రువులకు అవమానమును వస్త్రముగా ధరింపజేసేదను, అతని కిరీటము అతని మీద ఉండి చేరుగెరుగను అనెను. ప్రైజ్ లార్డ్. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, కృప కలిగిన దేవ, మహోన్నతుడా మీకు వందనాలు. మీ ప్రేమ కొరకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం. ఈరోజు మా ప్రయాణాలు సహాయపడాలని సువార్త ప్రకటించడానికి మా ప్రియులు మీ దాసు వారి ప్రయాణంలో మీకు సహాయపడి ఈ బెరాక ప్రార్థన మందిరంలో మధ్యాహ్నం ప్రార్థన కూడిక స్వామి పైని రెండు ఓపెన్ చేసే స్వామి ఈ రాత్రి స్వామి కూడా మమ్మల్ని ఇలా సమకూర్చారు. మీ మాట వింటూ మిమ్మల్ని గురించి పాడుతూ ఇచ్చిన ఒక ధన్యత కొరకు పొందనాలు. నాయన చదవబడిన వాక్య భాగము దీవించండి. ఈ భాగంలోని మాతో మాట్లాడండి. ఉన్నతమైన ఉద్దేశాన్ని మాకు తేటపరచమని ప్రార్థిస్తున్నాం. మేము శారీరకంగా చాలా బలహీనండి. మీరు బలవంతుడు, సర్వశక్తి గల దేవుడు, ఎంత చేద్దాం అని చెప్పారు. నాకు అసాధ్యమైనది ఏది లేదు అని చెప్పారు తప్ప ఈ రీతిగా మా పితరులకు మీరు ప్రత్యక్షమై మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు పొందనాలు. అదే సమయంలో 132వ కీర్తన చదవబడిన ఈ భాగంలో నుండి కొన్ని ఆత్మ సంబంధమైన విషయాలు నేను